This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Viday. Watch the YouTube channel. గైస్ ఈరోజు మనకి తెలుగు లాంగ్వేజ్ మీద మంచి ఫ్లూయెన్సీ ఉన్న క్యాండిడేట్స్ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చాను గైస్. Invisible.ai అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి ఒక కొత్త హైరింగ్ అయితే అనౌన్స్ అయిందన్నమాట. దానికి బ్యాచిలర్స్ డిగ్రీ క్యాండిడేట్స్, మాస్టర్స్ డిగ్రీ క్యాండిడేట్స్, ఈవెన్ పిహెచ్డి డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు కోడింగ్ స్పెషలిస్ట్ అనే రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ జరుగుతుంది. తెలుగు ఫ్లూయెన్సీ అని క్లియర్గా మెన్షన్ కూడా చేస్తారు. ఓకే, అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేసే వర్క్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, స్కిల్ సెట్ అసలు ఏమడిగారు, అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి అన్ని కూడా డిస్కస్ చేస్తాను. కాబట్టి వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన యొక్క సెకండ్ ఛానల్ దిస్ విదే ఛానల్లోని సో మనకి ఇన్ఫోసిస్ నుంచి లేటెస్ట్ హైరింగ్ అనౌన్స్ అయింది. సో వెంటనే మేమైతే వీడియో చేసాం. ఎవరైతే చూడలేదో ఫ్రెషర్స్ వాళ్ళు తప్పకుండా అయితే చూడండి గైస్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేసినా పర్వాలేదు, లేకపోతే దిస్ ఇస్ విదే ఛానల్ని మీరు విజిట్ చేసి అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ మీకు ఇస్తున్నాను చూడండి ఒకసారి. మీరు స్టూడెంట్ అయ్యుండి లేకపోతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా దిస్ ఇస్ విదేలో మనకైతే జాబ్ అప్డేట్స్ అన్ని కూడా లోడ్ అయితే గమనించండి. మీరు ఫ్రెషర్స్ దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీదరికి ఛానల్ అయితే మీకైతే యూజ్ అవుతుంది జాబ్ అప్డేట్స్ కోసం అన్నమాట. గమనించండి గైస్. అందుకే ఈ 2 ఛానల్స్ యొక్క వీడియో లింక్స్ ఉన్నాయి. మీరు గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకుంటే వీదరికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ 3 ఛానల్స్ మీరు అయితే యాక్సెస్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి గైస్. ఓకే, ఇప్పుడు Invisible.ai నుంచి వచ్చిన ఆపర్చునిటీ క్లియర్ కట్గా స్క్రీన్ మీద నీట్గా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చూడండి ఒకసారి. Invisible.ai మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ Invisible.ai సో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని వర్క్ చేసే ఆ యొక్క కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. సో ఏఐ బేస్ చేసుకుని సో మొత్తం ఆ మోడల్స్ని ట్రైన్ చేయడం కోసం కావాల్సిన డేటా మీద వీళ్ళైతే వర్క్ చేస్తారన్నమాట. ఓకే, సో వీళ్ళ దగ్గర నుంచి రిలీజ్ అయిన ఆపర్చునిటీ ఇది అనమాట. సో కోడింగ్ స్పెషలిస్ట్ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు. సో ఫ్రీలాన్సర్ ఏఐ ట్రైన్ ప్రాజెక్ట్ అని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో కోడింగ్ స్పెషలిస్ట్ అసలు ఏంటి, ఏం చేస్తారంటే ఇక్కడ తెలిస్తే సో జనరల్గా మనకి జనరేటివ్ ఏఐ మోడల్స్ చాలా ఉన్నాయి కదా. సో చాట్ జీపీటీ అవ్వచ్చు, లేకపోతే మనకి మైక్రోసాఫ్ట్ యొక్క కో పైలట్, సో గూగుల్ జెమినై ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో ఎస్పెషల్లీ తెలుగు లాంగ్వేజ్ మోడల్ మీద వర్క్ చేయడం కోసం వీళ్ళు కోడింగ్ స్పెషలిస్ట్ని అయితే వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు అనమాట. ఓకే, సో తెలుగు లాంగ్వేజ్ని ప్రాపర్గా ట్రైన్ చేయడం కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులోనే ఒక క్వశ్చన్ అడిగామనుకోండి, అది ప్రాపర్గా మనకి ఆన్సర్స్ ఇస్తున్నాయి లేదా అంతా కూడా చెక్ చేస్తారు. బట్ ఆ యొక్క అల్గారిథంకి ప్రాపర్గా తెలుగు లాంగ్వేజ్ని కోడింగ్ చేయడం కోసం, ఆ ట్రైనింగ్ చేయడం కోసం ఈ యొక్క కోడింగ్ స్పెషలిస్ట్ని వీళ్ళైతే తీసుకుంటున్నారు. ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది చూడండి ఒకసారి. సో ఆర్ యూ ఏ కోడింగ్ ఎక్స్పర్ట్ ఇన్ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు ఈగర్ టు షేప్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ, దిస్ ఇస్ యువర్ జాబ్ గైస్ అని చెప్తున్నారు. సో వీఆర్ లుకింగ్ ఫర్ ఇక్కడ చూడండి కోడింగ్ స్పెషలిస్ట్ గురించి వీళ్ళైతే చూస్తున్నారట. సో అల్గారిథమ్స్ మీద, డేటా స్ట్రక్చర్స్ మీద, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ మీద, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ మీద, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, సిస్టమ్ ప్రోగ్రామింగ్ మీద వర్క్ చేయడం కోసం హూ కెన్ డూ సో ఫ్లూయెంట్లీ ఇన్ తెలుగు. సో తెలుగు లాంగ్వేజ్ మీద బెటర్గా వర్క్ చేసే వాళ్ళు కావాలట వీళ్ళకి. ఓకే, సో క్లియర్గా తెలుస్తుంది. సో ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్ మీద, రెస్ట్ఫుల్ ఏపీఐ ఇంటిగ్రేషన్, మెమరీ మేనేజ్మెంట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైనింగ్, సెక్యూర్ కోడింగ్ ప్రాక్టీసెస్ అండ్ డీబగ్గింగ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడ చూస్తే మనకి బ్యాచులర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డి ఇన్ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టెక్నికల్ ఫీల్డ్ ఇస్ ఐడియల్ అండ్ రియల్ వరల్డ్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ మీకు అయితే తప్పకుండా ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. టెక్నికల్ రైటింగ్ ఇన్ తెలుగు, సో తెలుగులో కొద్దిగా బాగా రాసేవాళ్ళు అండ్ టెక్నికల్ రైటింగ్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దీనికి అయితే కావాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. మేజర్గా మీరు చేయాల్సిన వర్క్ ఇక్కడ చూడండి. రెడీ టు టర్న్ యువర్ కోడింగ్ అండ్ తెలుగు లాంగ్వేజ్ ఎక్స్పర్టైజ్ ఇంటూ నాలెడ్జ్ బేస్డ్ టుమారోస్ ఏఐ అని మెన్షన్ అయితే చేశారు. తప్పకుండా అయితే ట్రై చేయండి. అప్లై చేయడం కోసం కిందకి ఇలా ట్రాక్ చేసిందో అప్లై ఫర్ ది జాబ్ ఈ డీటెయిల్స్ అని కూడా ప్రాపర్గా ఫిల్ చేసేయండి. ఇక్కడ మీకు స్కూల్ మీకు ఇచ్చేసిన తర్వాత మన యొక్క స్కూల్లో ఒక నేమ్ ఉండకపోవచ్చు, అక్కడ అదర్ సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. డిగ్రీ మొత్తం సెలెక్ట్ చేసుకుంటారు, అంతా కూడా అయిపోతుంది. సో ఇండియా సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆఫ్టర్ దట్ మనకి యునైటెడ్ స్టేట్స్ మనకి అది కాబట్టి నోన్ పెట్టేస్తారు. సెలెక్ట్ చేసుకుని ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. ఓకే, మంచి అప్డేట్ వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ మీరు చెక్ చేస్తారంటే మీకు అప్లై లింక్ దొరికేస్తుంది. అది క్లిక్ చేసినంటే మీకు వీదరికి పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడద్దు. సో కిందకి నీట్గా స్క్రోల్ డౌన్ చేయడం అక్కడ రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది, మీకు అప్లై బటన్. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత యాక్చువల్ పేజ్ మీకు చూపించిన పేజ్లోకి అయితే రెడీ అయితే అవుతుందా, మీరు అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దామా. అంతవరకు సెలవు, బాయ్.